మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు గాని దేవుడు మీ హృదయములను ఎరుగును. మనుష్యులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యము. సాధారణంగా గొప్పగా జీవించాలనేటువంటి కోరిక అందరిలోనూ ఉంటుంది. ఎంత పేదరికంలో ఉన్నవారైనా సరే గొప్పగా జీవించాలి అనేటువంటి ఆశను కలిగి ఉంటారు. మన చుట్టూ నివసించే వారి కంటే మనం ఏమాత్రమూ తక్కువగా కనబడడానికి ఇష్టపడము. సాధ్యమైనంత వరకు గొప్ప వాళ్ళతో పోటీ పడాలని తాపత్రయపడుతూ ఉంటాము. అది మానవ నైజము. మనము ఎంత గొప్పగా జీవించినప్పటికీ కూడా ఆ గొప్పతనము కేవలము మనుషుల ముందు చూపించుకోవడానికే తప్ప దేవుని ముందు మాత్రం కాదు. దేవుని ముందు, దేవుని ఎదుట ఎలాంటి గొప్పతనమో మనకుండదు. ఒకప్పుడు బాగా గొప్పగా బ్రతికిన వాళ్ళు దరిద్రమైన స్థితిలోనికి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దరిద్రతలో ఉన్నవారు ధనికులయ్యే అవకాశం కూడా ఉంటుంది. ధనము, ఐశ్వర్యము, ఈ లోక ఘనతలు, గొప్పతనము అనేవి ఏమాత్రము శాశ్వతమైనవి కాదు. మనం ఎల్లప్పుడూ వాటిని కలిగి ఉంటాము అన్న నమ్మకం లేదు. గొప్పతనం రావడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఆధిక్యతలను సరిగ్గా ఉపయోగించుకుంటే తప్పకుండా మన కష్టానికి తగిన ఫలితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఉదాహరణకు, ఒక మనిషి శారీరకంగా, మానసికంగా పరిపూర్ణుడుగా ఉన్నప్పుడు తను గొప్పగా ఉండాలని కోరుకుంటాడు. అదే ఒకవేళ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఏదైనా వైకల్యం ఉన్నప్పుడు గొప్పతనం కోరడు, ధనాన్ని కోరడు, కానీ ఆరోగ్యంగా ఉంటే చాలనుకుంటాడు. నిర్గమకాండం 4:11లో అంగవైకల్యం కలవారిని, అనగా మూగ, చెవిటి, కుంటి, గుడ్డి వారిని పుట్టించింది దేవుడే అని వ్రాయబడి ఉంది. మనం అలాంటి స్థితిలో లేమంటే మనల్ని పరిపూర్ణంగా పుట్టించింది దేవుడే కదా. మరి దేవుడు మనకు ఇచ్చిన ఈ పరిపూర్ణతను ఆధారంగా చేసుకుని మనుషుల ముందు గొప్పగా, ఘనంగా కనబడాలి అనుకుంటే దేవుడు మనల్ని అసహించుకుంటాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడంటే అది మన నీతి కార్యాలను బట్టో, మన గొప్పతనాన్ని బట్టో కాదు. అది కేవలము దేవుని కృప మాత్రమే.